హాయ్ అండి, ఈరోజు నేను ఇన్స్టాంట్ రవా దోశ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ రవా అండి అండ్ 1 కప్ రైస్ ఫ్లోర్ కలిపి మిక్స్ చేసేయండి. మిక్స్ అంటే మరీ అంత ఫైన్గా కాకుండా లైట్గా రవా కనిపించేలాగా మిక్సీ పట్టుకోండి. అందులో కొంచెం కర్డ్ వేయండి. పుల్ల కర్డ్ అయితే బాగుంటుంది. సాల్ట్ కర్డ్ వేసి కలిపేసి పక్కకు పెట్టుకోండి. చూసారా, కర్డ్ కలపండి. 1 కప్ ఆఫ్ కర్డ్, దాంట్లోనే వాటర్ వేసి మళ్ళీ కలుపుకోండి. మెల్లగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నాక ఏం చేయాలంటే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చట్నీ ప్రిపరేషన్ కోసం పల్లీలు దూరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలండి. పల్లీలని అదే ప్యాన్లో పచ్చిమిర్చి అలాగే కొంచెం ఎండు కొబ్బరి తీసి వాటిని కూడా వేయించుకోవాలి. చూడండి, రవ దగ్గర పడి గట్టిగా అయిపోయింది కదా, అందులో వాటర్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం లిక్విడ్ టైప్లో దోశ బ్యాటర్ ఇలా ఉంటుంది, అట్లాగా కలుపుకోవాలి. అంతేకాకుండా అందులో కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలండి పొంగడం కోసమని. దానివల్ల దోశ బాగా వస్తాయి, ఫ్లఫీగా, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఆనియన్స్, మిర్చీలు అలాగే ఎండు కొబ్బరి వేగిపోయింది కదా, వీటిని కూడా మిక్సీలో వేసుకున్నాము. మిక్సీలో వేసుకొని పల్లీలను వాటిని మిక్సీ పట్టుకుందాం అండి. అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి, 4-5 మిక్సీ పట్టుకుందాము ఈ పౌడర్ని. చూడండి, చట్నీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం అండి ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకొని పోపులో వేసి కలిపేసుకోవాలండి చట్నీలో. ఇంతే అండి చట్నీ ప్రాసెస్, సింపుల్. ఇప్పుడు దోశలు వేసుకుందాం. చూడండి, తవా హీట్ ఎక్కాక దోశలు వేసుకోవాలండి. చూడండి, దోశలు ఎంత బాగా వస్తున్నాయి. రవా దోశ కదా, అతుక్కుపోతుందేమో అనుకున్నాను నేను, కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇలాగే 2-3 దోశలు కూడా ట్రై చేయండి ఇట్లాగే. ఇంకా మనం పప్పు నానబెట్టలేదు మినపప్పు దోశల కోసము అని అనుకున్నప్పుడు, హడావిడిగా ఏదైనా చేసుకొని తినాలి అని అనుకున్నప్పుడు ఇట్లా రవ్వ దోశలు ట్రై చేయండి. నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇలాగే. తినడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అదే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.